పొంగల్ పెట్టినాడు ఇక్కడ. ఇవాళ కనుమ కదా, ప్రతి సంవత్సరం మన ఊర్లో పాల పొంగులు జరుగుతాయి సిస్టరా. అవునా? అవును, స్వామి వస్తే మనం ఇక్కడ పొంగించడమే. ఇంకా ఇదేమో మనకుండా, అదేమో ఛాయది రెడీ కదా. అవును, రెడీనా మీరు పొంగిచ్చేకి? మేము రెడీ. ఇటు చూడమ్మా, మా దుత్తలు రెడీగా ఉన్నాయి. నీకు తెలుసా ఈ పాల పొంగులు ప్రతి సంవత్సరం జరుగుతాయి. అవునవును. మమ్మీ ఏంటంటే అబ్బుంచి కట్లు పెడతానే ఉంది పొయ్యిలోకి. ఫ్రెండ్స్ చూసారా, అక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా మన వాళ్ళే, అంటే మన సబ్స్క్రైబర్స్. వీళ్ళని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దేవుడైతే వచ్చేసారు. అబ్బా చూడండి, నరసింహస్వామి ఎంత బాగున్నారు. ఇక్కడ చూడండి అమ్మ, పాలు పొంగిచ్చేసింది. గోవిందా గోవిందా. అబ్బా ఇలా చెప్తుంటే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. ఈ దుత్తల్ని స్వామివారి దగ్గరికి తీసుకెళ్తే పూజారులు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. రండి రండి వెళ్దాం. నేను పొంగిచ్చిన క్లిప్ మాత్రం మిస్ అయింది ఫ్రెండ్స్. సర్లే గానీ డాడీ కూడా పొంగిచ్చేసారు చూడండి. అందరూ పొంగిచ్చేసిన తర్వాత వీటిని నైవేద్యంగా సమర్పించి కొన్ని పూజారులు తీసుకుంటారు, కొన్ని మనకిస్తారు. ఇక్కడ చూడండి, స్వామివారిని రకరకాల పూలతో ఎంత అందంగా రెడీ చేశారు. ఇదండి మా సంక్రాంతి. అందరికీ కనుమ శుభాకాంక్షలు. మీరు చెప్పినది కరెక్టే, భలే ఉంటుంది. ఏమో ఎప్పుడొత్తివి? నిన్నొస్తిరా? ఏమో మళ్ళా మా ఇంటికి అలా ఊరు రాలే. ఇంకా నిన్ననే రా వచ్చిండేది. రా లోపలికి. మా ఇంటికి రాలేను కానీ మీ ఇంటికి నేనేంటికి వస్తా? అట్టంటే ఎట్రా వస్తాలే, మళ్ళా సాయంత్రం రా. అంగడి పోతాను మళ్ళీ వస్తాలే. ఆ సర్లే పోయిరా పో. అక్క తోటలే పోతున్నా, మధ్యాహ్నం అందరికి భోజనం మాటకే తెచ్చేయి. ఆ సర్లేరా తీసుకొస్తాలే. దా మందులు కొట్టాలనా? ఊన్రా బావా, మాకు పని చెప్పు, మేం చేస్తాం కదా. అయ్యో, ఎప్పుడు ఊర్లో చేసేదే కదా బావా. ఉన్నీలే బావా, మేము చేస్తాంలే. ఏం కాదులే బావా, చేసుకుంటాంలే. సరే సరేలే. మమ్మీ అక్కడ గుంటకు పాస్తాడు మామయ్య. సర్లే ఈ క్యారెక్టర్ పెట్టి తిందాంపా. సరే. ఇంత ప్రశాంతంగా ఉంది చాయిక. అవును, నిజంగా ఎంత బాగుందో అసలు. పచ్చని పొలాలు ఉన్నాయి కదా, అందుకేనేమో. శిష్రా, కాడిమాను కప్పలక్కసై కాడిమాను ఆడదామా? ఫాస్ట్ గా పదవి ఆడుకుందాం. కప్పలక్కసై కాడిమాను. అక్క మెల్లగా. రే తమ్ముడు, ఏమక్కా అన్నం తెచ్చిన తిందాం రారా. ఇది రోజు గడ్డి పీకేసి వస్తాలే. సర్లే తొందరగా రారా, ఆకలేస్తుంది. ఏం బావా తిను దండిగా. తింటున్నాలే బామర్ది, బ్రహ్మాండంగా ఉన్నాయి మేక వంటలు. మా అక్క చూడు ఎట్లా తింటుందో. రే మీరిద్దరు మాట్లాడుకుంటే మాత్రం నేనేం చేసినాను తప్పకుండా ఫోటో పచ్చిమిరకాయ వరకు. ఒరే ఎన్ని మళ్ళీ చూసుకుందాము. మా బంగారు తల్లికి ఉందో లేదో చూడండి అబ్బా, పాపము. వదిన వంట మాత్రం సూపర్ గా చేసిన వదిన. రోజు చేసినట్లే చేసిన, కాకపోతే మనం వచ్చిన ప్లేస్ అట్లాంటిది కాబట్టి బాగా అనిపిస్తాయి అంతే. చింతకట్టు పుల్లు ఉంది, చాలా బాగుంది. సూపర్ గా ఉంది. చింతకు పుల్లగి రెండేందుకేం తీయకుంటుందా? సర్లే అమ్మా. మా చూడు ఎన్ని టమాటాలు ఉన్నాయో. అవును శిష్రా, ఏమో ఇంకా పీకలేదు. మామని అడుగుదాంలే. రే నాగా, ఏం రా టమాటకాయలు పీకలా? ఎట్లా నువ్వు వస్తున్నావు కదా, నీతో పీకిద్దామని చెప్పి ఉంచిపెట్టినా. నోరు మీద 2 రోజులు ఉందామని పుట్టింటికి వస్తే పని చెప్తాడంటే ఇప్ప పని. రేపు వస్తారంటే పీకెక్కి నేను పోయి గడ్డి పీకెత్తా. శిష్యు, మనం కూడా గుంటకు పద్దామా? లేట్ ఎందుకు రా, మళ్ళా ఫస్ట్ నేను. అయ్యి ఇట్లా కూర్చుంటే ఎంత బాగుందో. మో బంగారు తల్లి గట్టికి పట్టుకో. ఇప్పుడు నేను అయ్యి భలే ఉంది. నాకు కూడా వస్తుంది పాసేది. మామయ్య ఇలానే కదా పాసేది. అంతే అంతేలే. అయ్యి ఇట్లా వెళ్తుంటే భలే ఉంది. చూసింది చాలు, రాండి ఇంటికి పోదాము. బాగా వస్తానా లేరా? లే ఉండ్లే, తట్టుకోలేరు అని చెప్పు. రానిమో పెద్దలకి మేపేలా లేట్ అయింది. సర్లే పాండక్క, వాడేటి సస్తాడు. రాండి పోదాం. మీ మామ తట్టుకోలేకుండా ఉన్నాడు. చందుబాయుడక్క. రే ఎక్కడున్నారా? ఓ చందుబా, రా పోదాం ఇంటికి. టమాటో చెట్లు చూస్తానే వస్తావు, 2 నిమిషాలు. సరే సరే వచ్చేయి. రా శిష్యు, మనం ఎక్కుదాం. ఏం చెప్తావా ఇంకా? ఏ మెల్లి పదండి. అయ్యో నేను ఎక్కలేని. నేను ఎక్కేసా. మా నన్ను ఎక్కిమా. ఎక్కిస్తా, ఎక్కు మెల్లిగా పడేవు. అబ్బా ఎక్కేసినమ్మా మా బంగారు తల్లి. రే ఉండ్రా, మీ బాబా చందురాలా. సార్ రాండి రాండి. రాబోవా పొద్దుపోతుంది. వస్తున్నాం. రాండి, వాడు ఉండలేకుండా ఉన్నాడు. పాని బామర్ది, పాని ఇంకా. బండి లేస్తుంది రే. హర్ష చూసుకోరా రే. పది ఇంకా. దీనికే భయపడతావమ్మా, మన తెలివి మన మాట వింటాయి. సర్లే యాటిపోతాయి. దా దా నిదానం బా, సెలవులు నాకు తగిలిస్తావు కదా బాబు నువ్వు. లేదులే సమయ, మరసం కూర్చోమ్మా బంగారు, ఇది అల్లడి తెద్దు. ఇట్లా భలే ఉంది. నిదానమ్మా బంగారు తల్లి, పడేవు కిందకి. యాడ పనండి మమ్మయ్య, పట్టుకున్నారు గాని. బా ఈ రోజు ఎండ కూడా లేదు రబ్బలే ఉంది. అయ్యో నన్ను కొట్టేటట్లున్నావు కదా బాబు నువ్వు. ఏమ్మా బాగున్నారా? ఏం బాబాయ్ బాగున్నారా? బాగున్నామయ్యా, మీరు బాగున్నారా? మేం బాగున్నాం. అందరూ బాగున్నారు కదా? బాగున్నాం. అయ్యి గొర్రెలు. ఇటుపక్క రోడ్డు పక్కన పోవద్దు. సరే. అబ్బా ఏం తోలుతావు మా గోళ్ళని. అందరు పోండి. అట్లనా తోలేది. అనల్లా అను. నిన్ను చూస్తాంది, దూరంగా ఉండు.
అమ్మ కొమ్ములది, అది గుమ్మిందనుకో. రే తమ్ముడు, ఉమ్, టౌన్కి పోయి సరుకులు తేపోరా. ఆహా, ఏం రాసినామని చెప్పి ఇదేదో తెరిచి చూస్తున్నాడు చూడు. ఏందక్క ఇది ఇంత పెద్దగుంది? పండగ సరుకులా లేక సంవత్సరం సరుకులా? రే తమాష్ చేస్తున్నావా? అవి పండుగ సరుకులేరా, ఇంకా చెప్పమంటే చెప్తా. వద్దక్క, తీసుకొస్తా. ఓ రే బంగారు తల్లి, ఈ మావయ్య టౌన్కి పోతాడు, నీకేమైనా కావాలా? కాదు మమ్మయ్య, ఏం కావాలి? పానీపూరియా, గోబియా? అవి ఎప్పుడు తినేటివి మమ్మయ్య, నాకు మన ఊర్లో ఏం దొరుకుతాయో అవి కావాలా. మన ఊర్లో దొరికేటివా? ఏంటివి? అదే మామయ్య, చెరుకు, తేనె, పచ్చనిక్కాయలు, గెంజిగడ్డలు, తాటి ముంజులు. అవా ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. ఏ బావా వస్తావా? పద బావా. బావా నువ్వురా. పదాం బాబా. రే బంగారు తల్లులు, మీకోసం ఏం తెచ్చానో చూడండి. అయ్యి ఎలా మామయ్య, మేము చెప్పినవన్నీ తెచ్చినారు? ఎలా అంటే అలానే. ఇదిగో చెరుకు, దాని కింద ఉన్నాయి చూడు తాటి ముంజులు, దాని కింద ఉన్నాయి చూడు గెంజిగడ్డలు, కింద చెనిక్కాయలు, పైన తేనె. ఈ తేనె వీకేతోడు ఎన్ని ఈగలు కుట్టినాయి తెలుసా? ఎన్ని కుట్టినాయో? ఎంతలో వాసింది, ఎక్కడ? చూపిలేను. అవన్నీ ఓకే, మళ్ళీ తాటి ముంజలు ఎక్కడ దొరికాయి మమ్మయ్య నీకు? ఎక్కడా లేదు, మన రంగయ్య తాత తోటలో కడతలు కొట్టించుకొని తీసుకొచ్చిన. సర్లే గాని ఇటీ, ఈ పిల్లకు బలాడతాం అబ్బా. ఏయ్ ఏ ఇది నేను మెల్లగా. నిదానం నిదానం, నాకు 4 చేతులు లేవు. సర్లే. తేనె పడిపోతుంది. జాగ్రత్త అమ్మా, పడేసారు. నాకే ఓ ముక్కు ఇవ్వచ్చు కదా. మీలాగా చూద్దాంలే. అన్ని మీ అమ్మ బుద్ధులే వచ్చినాయి. ఏదో అంటున్నావు? ఏం లేదు, నా బంగారు తల్లులు బాగా తినండి. సర్లే. ఏ అప్పుడే మామయ్య తెచ్చేసినాడా? ఆ, రా మమ్మీ తిందాము. ఉమ్, అబ్బా భలే ఉన్నాయి ఛాయ. నాకు ఒక్క ముక్క పెట్టమంటే పెట్టలేదు కానీ వాళ్ళ అమ్మకైతే ఓ తెగ పెట్టేస్తా. ఇలాంటివి తింటేనే బలము. మా చిన్నప్పుడు భలే తినేవాళ్ళం. తాడికాయలు చాలా బాగున్నాయి. పిచ్చకుండా తింటున్నారు.